డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు మెడికల్ రిపోర్టు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పద్మావతి సిఐడి విచారణకు హాజరు కావాల్సిందని సుప్రీంకోర్టు ఆదేశించింది. 7-8 తేదీల్లో ఉదయం 10 గంటలకు విచారణ అధికారి ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించకపోతే మధ్యంతర రక్షణ రద్దు అవుతుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ్ రుద్ర వాదనలు వినిపిస్తూ డాక్టర్ ప్రభావతి విచారణకు ఎలా సహకరించడం లేదో సాక్ష్యాలతో సహా కోర్టు ముందు ఉంచారు. ఈ క్రమంలో జస్టిస్ విశ్వక్నాథ్, జస్టిస్ కె. విశ్వనాథన్ల ధర్మాసనం పద్మావతికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ కేసు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పద్మావతి పిటిషన్ను దాఖలు చేశారు. అయితే ఆమె విన్నపాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆమెకు సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పిస్తూ విచారణకు హాజరు కావాలని సూచించింది. అయితే ఆమె విచారణకు హాజరు కాకపోవడం లేదని, ఆమెకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు విచారణకు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించింది. విచారణకు హాజరు కాకపోతే మధ్యంతర రక్షణను తొలగిస్తామని హెచ్చరించింది.